గైస్ ఈరోజు మన దగ్గర జర్మన్ లగ్జరీ పడవ అయితే ఉంది. పడవ ఎందుకు అంటున్నా చెప్పేసి అనుకుంటురా. ఈ కార్లు ఎంత చూసినావా, ఇక దీన్ని చూసినాక దీన్ని పడవ అనకపోతే కార్ అంటామా చెప్పండి. దిస్ ఇస్ ఏ 2012 Volkswagen Passat. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే స్కోడా సూపర్బ్ అనుకోండి, స్కోడా సూపర్బ్కి బ్రదర్ అనుకోండి ఇది. సో ఒక టైంలో ఇది 2012లో దుమ్ము లేపేసిన కార్ అనమాట. ఇప్పుడైతే ప్రొడక్షన్లో లేదు, ఎందుకంటే మన వాళ్ళు ఎస్యూవీకి డిమాండ్ ఇచ్చేసి కదా ఇండియాలో. వెరీ రేట్ టు ఫైండ్ ఇన్ ద మార్కెట్ అనమాట. అండ్ దిస్ ఈస్ డైరెక్ట్లీ కాంపిటీషన్ టు స్కోడా సూపర్బ్, టొయోటా క్యామ్రీ అండ్ హోండా అకార్డ్ లాంటి కార్స్కి అయితే కాంపిటీషన్ తీసిన కార్ అనమాట ఇది. అండ్ డైరెక్ట్లీ కాంపిటీషన్ టు ఆడి A4. ఎస్, ఆడి A4 లెంత్లో ఎంత అయితే ఉంటుందో ఈ కార్ అంతే లెంత్ ఉంటుంది. అండ్ దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్ దీంట్లో ఉన్న ఎక్విప్మెంట్ ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట. 2 లీటర్ ఇంజన్తో అయితే వస్తుంది కార్. 2 లీటర్ అంటే చాలా పెద్ద ఇంజన్ అనమాట. అండ్ దీని పవర్ ఫిగర్ గురించి మాట్లాడుకుంటే 140 bhp అండ్ 230 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ కార్ ఆ టైంలోనే అరౌండ్ 25 to 30 lakh రూపీస్ కాస్ట్ చేస్తుండే అనమాట. అంత ప్రీమియం కార్ అనమాట ఇదైతే. ఓన్లీ బిజినెస్ క్లాస్ పీపుల్ అండ్ వైట్ కలర్ పీపుల్ ఈ కార్స్లో ట్రావెల్ అవుతుండే అనమాట. ఈ కార్ వచ్చిందంటే ఎవరో బిజినెస్ మ్యాన్ వచ్చిరనే ఒక ఫీలింగ్ అయితే తెప్పిస్తుండే అనమాట. ఈ కార్ డిజైన్ అయితే టైమ్లెస్ డిజైన్ అని చెప్పేసి అంటారు. ఒకసారి బూట్ ఓపెన్ చేసి చూపించేస్తా రండి. చూడండి, ఈ కార్ బూట్ ఓపెన్ అంటే జస్ట్ ఇలా క్లిక్ చేసేస్తే లోగోని ఓపెన్ అయిపోతుంది. అండ్ ఓపెన్ అయినాక చూడండి ఎంత పెద్ద స్పేస్ ఉందో, చాలా పెద్ద స్పేస్ అవుతుంది. ఆల్మోస్ట్ 520 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూడండి, ఈ బూట్ స్పేస్ సరిపోకపోతే నీకు ఇట్లా అనేసినాం అనుకో, ఆ సీట్స్ కూడా ఫోల్డ్ అయిపోతాయి అనమాట, రెండు కూడా. నాలాంటి 6 feet పీపుల్ ముగ్గురు అయితే పడుకోవచ్చు కూడా దాంట్లో, అంత పెద్ద స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇట్లా 2 లీటర్ ఇంజన్ వస్తుంది కాబట్టి డ్యూయల్ టిప్ ఎగ్జాస్ట్ వచ్చినాయి చూడండి. అండ్ ఈ కార్లో మనకి 10 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. ఇంత పెద్ద టైర్ అయితే వస్తుంది, చాలా చౌడా అయితే ఉంటుంది, మస్తు అనిపిస్తుంది అది చూడగానే. ఈ పవర్ని హ్యాండిల్ చేయాలంటే ఆ మాత్రం టైర్ అయితే ఉండాలన్నమాట. కీతో అన్లాక్ చేసే కార్ చూసినాము, కీలెస్ ఎంట్రీ కార్స్ అన్ని చూసినాము. బట్ ఈ కార్లో సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఎందుకని చెప్పేసి అంటే చూడండి, దిస్ ఇస్ ద ఓన్లీ కార్ విచ్ కమ్స్ విత్ ఈ కీ ఏదైతే ఉందో ఇది ఈ కార్లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇట్లా ఇన్సర్ట్ చేస్తేనే కార్ ఇప్పుడు ఆన్ అయింది. అండ్ క్లచ్ పట్టుకొని అంతే కార్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇట్లాంటివి స్టార్ట్ చేస్తే ఇంట్లో ఇంకా టన్స్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ మీరు చూడాలనుకుంటే ఈ రీల్ సరిపోదు. బెటర్ నేను ఒక మంచి డీటెయిల్డ్ వీడియో చేసి యూట్యూబ్లో వీడియో చేస్తా. ఆ లింక్ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ బయోలో ఉంటుంది, వెళ్ళి చూడండి. అంటే దానికంటే ముందు లైక్ చేసి ఫాలో కొట్టండి.